ఆయన వెంట పెట్టుకొని అనేక ప్రాంతాలు తిరుగుతున్న ఆ దినాలలో యేసు క్రీస్తును వెంబడిస్తున్న అపోస్తలుని శిష్యుడు ఇస్కరియోతు యూద డబ్బు మీద మమకారం కలిగిన వాడై యేసు ప్రభుని ప్రధాన యాజకులకి అమ్మటానికి ఒప్పందం కలిగి 30 నాలుగు యేసు ప్రభువును అమ్మాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళకు భిన్నంగా యేసు ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయని ఆయన ఎలా పట్టుకోవాలని ఆశతో ఆలోచిస్తున్న దినాల్లో ఇస్కరియోతు యూద వారిలో దొరబడి డబ్బులకి వడంబడికై యేసు ప్రభును అమ్మేదానికి ఇష్టపడి గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు ఉంటే యేసు క్రీస్తుని శిష్యులతో ఉండినప్పుడు ఇస్కరియోతు యూద యేసు ప్రభువును అప్పగించాడు. ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిశీలకి ఎదుటే యూదులకున్న సిద్ధాంతం ద్రోహి అని, దొంగ అని, అబద్ధ బోధకుడని, దయ్యాలకు అధిపతి అని, రోమా సామ్రాజ్యంలో లేని చట్టాలు ప్రకటిస్తున్నాడని ప్రజల్ని పురికొల్పి సిలువను వేయాలని, సిలువను మోయించాలని యేసు క్రీస్తుని వాడు నడిపించిన దినాలవి. యెరూషలేమంతా సిలువ మోసి తిప్పారు ఆ దినాలలో. అభం శుభం ఎరగని యేసయ్య సిలువ మోసాడు. ఎవరి కొరకంటే మన పాపము నిమిత్తము, మన శాపము నిమిత్తము ఆయన సిలువ మోసి సిలువలో మేకుల చేత కొట్టబడి ఆయన రక్తమంతా దారపోశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు సిలువ వేయబడ్డాడో, ఎందుకు మేకుల చేత కొట్టబడ్డాడో, ఎందుకు ఆయన రక్తమంతా కార్చాడో అని ప్రజలకి అర్థం కాక, తెలియక ఆయన సిలువ మోసాడు అని మనం కూడా సిలువ మోయాలి. ఆయన మోసింది దేనికి సిలువ, ఆయన మోయడం ప్రబలమైన కారణం ఏంటి అని అర్థం లేకుండా ఈ లోపల ప్రజలు, మనుషులు గొప్ప కొరకు, మనుషులు మెప్పు కొరకు, ప్రజలకి ఏదో మెప్పు కలుగుతున్నట్లుగా సిలువ మోసుకొని తిరుగుతున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట ఏమనుందంటే, మార్కు సువార్తలో చక్కని మాట రాయబడి ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 29వ వచనం రాయబడిన మాట. అప్పుడు ఆ మార్గంన వెళ్ళుచుండవారు తమ తలలు ఊచుచు, మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 25వ వచనం రాయబడిన మాట. ఆయనను సిలువ వేసినప్పుడు, ఆయనను పట్టుకొని సిలువ వేసినప్పుడు ఎన్ని గంటలైందంట? పరిశుద్ధ గ్రంథాన్ని పని చెప్తున్న మాట, ఆయన సిలువ వేసినప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు ఇస్కరియోతు ద్వారా పట్టబడి గెత్సెమనే తోటలో ఆయన పట్టుకొని యెరూషలేము అంతా సిలువ మోయించి వీధుల్లో యేసు ప్రభుని తిప్పారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, భారభరితమైన సిలువను ముద్ద మీద పెట్టి తిప్పారు. అపహాస్యం చేస్తూ, కొడాలతో కొడుతూ, నువ్వు యూదుల రాజువని చెప్పుకున్నావు కదా, దేవుని కుమారుడని చెప్పుకున్నావు కదా, నేనే గొప్పవాడని ప్రజల మధ్య నిరూపించుకున్నావు కదా అని అపహాస్యం చేస్తూ యెరూషలేము పట్టణం మీదలంతా మోయలేని భారమని సిలువను మోపించి తిప్పారు. గొల్గొతా అనే ప్రాంతాన్ని తీసుకువెళ్ళి యేసు క్రీస్తుని సిలువ వేసి ఎన్ని గంటలకంటే ఉదయము 9 గంటల యేసు ప్రభుని సిలువేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ కుమారుడు యేసు క్రీస్తుని సిలువేశాడు.
పరిశుద్ధుడు యేసయ్యని ప్రధాన యాజకులు శాస్త్రులు సిలువ వేశారు. ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? సిలువ వేసినప్పుడు మాత్రమే ఆయన బిడ్డ ఆయన ఎదుగుతున్న జీవితంలో ఒకసారి తలంచేవా? నీ స్థితిగతుల్ని ప్రభు మార్చి ఈ ఉన్నతమైన స్థితులను ఉంచి ఈ ఘనమైన పరిచయం నిలుపుకొని ఉన్నతమైన ఆశీర్వాద నింపిన దేవునికి ఎప్పుడన్నా ఎందుకు ఆయన సిలువ మోసాడు, ఎందుకు ఆడు సిలువ వేశాడు తలంచేవా? అయితే దైవజనుడు పౌలు గారు అంటాడు, తన బ్రతుకునంతా తలంచుకొని తన జీవితాన్ని అంతా గుర్తు చేసుకొని ఆయన చేసిన పేర్లను బట్టి ఆయన సన్నిధిలో దైవజనుడు పౌలు గారు దేవుని బిడ్డ హింసించి దేవుని వాక్యాన్ని భిన్నంగా ప్రవర్తించి గమనీయులు పాదల యుద్ధ ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడై అహంభావం కలిగి దేవుని బిడ్డ హింసిస్తున్న దినాలలో యేసుక్రీస్తు దర్శించి సౌలును పౌలుగా మార్చి అనేక ప్రాంతాలలో యేసుక్రీస్తు బదులుగా స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అనేక సంఘాలు స్థాపించాడు, అనేక మందిరాలు కట్టాడు, అనేక మందిని సేవకులుగా తీర్చిదిద్దాడు. అయితే దైవజనుడు పౌలు గారు ఆ కృతజ్ఞత గల మనసుతో గలతీ సంఘంలో ఒక రోజు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఏమంటాడంటే, గలతీలు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన మాట 2వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట ఏమనుందంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను అప్పగించుకొని నా కొరకు రక్తం కార్చి దేవుని కుమారుడైన కుమారుని యందు విశ్వాసం ఉంచి జీవించుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు అంటాడు, నేను జీవించే జీవితం లోకంలో నా పితరులు ఏదో నన్ను కన్నారని, గొప్పవాళ్ళు చేశారని, ఈ స్థితిలో ఉంచారని, నా జీవితాన్ని నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను అని ఆలోచించకుండా పౌలు గారు తన జీవితంలో యేసు ప్రభు చేసిన జీవితాన్ని తలంచుకుంటూ, నేను జీవించే జీవితము నా కొరకు కాదు, నా దేవుని కొరకు, నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిలువ అంటే శ్రమలు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులైనా నా దేవుని కొరకు, క్రీస్తు కొరకు, ఒకవేళ నీ లోపల జీవించే జీవితము నా కొరకు చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేచిన దేవుని కొరకు నేను జీవించేది, నేను యేసు క్రీస్తు కొరకు సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడి మాట ఏంటంటే, నేను యేసు క్రీస్తు కొరకే సిలువ వేయబడి ఉన్నాను. తన బ్రతుకునంత తలంచుకొని, తన జీవితం అంతా గుర్తు చేసుకొని, యేసు ప్రభు ఎరగనప్పుడు, యేసు ప్రభు వద్దకు రానప్పుడు, యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు, యేసు క్రీస్తుకి విరోధంగా ప్రవర్తించిన సౌలు దేవుని చేత పట్టబడిన వాడై దమస్కు మార్గములో కళ్ళు లేక కబోయి పక్షిలాగా పడి ఉంటే దేవుడు దర్శించి దైవజనుని పంపించి కళ్ళు రప్పించి రక్షణ కలుగు చేసి పరిశుద్ధాత్మ అనుభవం నడిపించి ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసి స్వరమెత్తి పిలిచిన దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని తీర్మానం చేసుకున్న పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు కొరకే నేను బ్రతికేది నా కొరకు కాదు, నేను జీవించేది నా కొరకు కాదు,
నేను క్రీస్తు కొరకు ఏమై ఉంటే సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించు. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆరాధన పాల్గొంటున్నాం. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆరాధనలో బెల్లం మిరియాల పానకం తాగుతున్నావు. ప్రతి సంవత్సరం నువ్వు కూడా వాళ్ళతో పాటు తిరుగుతూనే ఉన్నావు. నువ్వు కూడా యేసు ప్రభు మోసాడని నువ్వు కూడా శిలువ మోసుకొని తిరుగుతూనే ఉన్నావు. ఒకసారి ఆలోచిస్తూ నీ జీవితాన్ని గురించి, నీ ఆత్మీయ ఎదుగుదల గురించి. ఎన్నికలేని నిన్ను నన్ను అని రక్షించుకున్నాడు. యోగ్యత లేని మనల్ని ఈ బలమైన ఈ పరిచర్యలో యేసుక్రీస్తు కొరకు జీవించే అనుభూతులు ప్రభు మనం నడిపించారు. ఒకసారి తలంచేవా? అయితే పౌలు గారు అంటాడు, నేను జీవించే జీవితంలో నా కొరకు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. హల్లెలూయా. క్రొత్త నిబంధన సంఘమైన నువ్వు దేని కొరకు జీవిస్తున్నావు? ఒకసారి ప్రశ్న వేసుకో. నేను బ్రతుకుతుంది ఈ పుట్టదాని కొరకయ్యా. ఎవరి కొరకు బ్రతుకుతుంది? ఏసన్న గారు వెళ్ళి సభలు పెట్టి అక్కడ 3 రోజులు సభలు పెట్టి ఇంటికి వచ్చి ప్రార్థన చేద్దాం పెడితే ఆ ఉయ్యాల దగ్గర ఉన్న ఒక ముసలావిడ కళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడకుండా మీటింగ్లో వెళ్తాము. ఉయ్యాల దగ్గర పెట్టారంట ముసలా. ఆ వంటదంటే ఏసన్న గారండి, నేను బ్రతికేది పుట్టదాని కొరకండి. ఎవరి కొరకు? ఎవరి కొరకు నువ్వు బ్రతికేది? నిన్ను బ్రతికిస్తున్నాడు నీ దేవుడు, నిన్ను పోషిస్తున్నాడు నీ దేవుడు. ఇప్పటివరకు నీకు ఆరోగ్యం ఇచ్చాడే. అయ్యా, ఆ దేవుడు నామం నాకు ప్రార్థన చేయంటున్నా. ఏసన్న గారు, నేను బ్రతికేది ఎవరి కొరకంట? కన్నవాడు ముద్ద పెట్టి దిక్కులేరు కానీ అంటుంది నేను పుట్టదాని కొరకు బ్రతుకుతున్నానయ్యా. అయితే పౌలు గారు అంటాడు, తన ఆత్మీయ స్థితిని గుర్తు చేసుకోండి. నేను యేసు క్రీస్తు కొరకు సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. నేను జీవించేది నా జీవితం నా కొరకు కాదు, క్రీస్తు కొరకు జీవితం. అని పౌలు గారు దేని కొరకు ఈ లోకంలో జీవించాడు? ఆయన నమ్ముకొని నీవు దేని కొరకు జీవిస్తున్నావు? ఒకసారి ప్రశ్న వేసుకొని దేవుని మాటలు విందాం. 25 రోజులు దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాయబడిన మాట, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దైవజనుడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం రాయబడిన మాట చదవండి. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము. హల్లెలూయా. పౌలు గారు అంటాడు, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుతాము. నీవు దేని కొరకు? ఆయన అంటే మనం ఎరుగుతాము. మన జీవితంలో మనం కూడా తలంచుకొని మన పాత జీవితాన్ని కొరకు, పాత జీవితం, పాత బ్రతుకు, పాత పద్ధతులు, పాత అనుభవాల కొరకు మనం ఏమై ఉండాలంటే సిలువ వేయబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువుని నమ్ముకొని చాలా మంది రోజు యేసుక్రీస్తు రక్తంతో కడగబడి కూడా ఇంకా రోత బ్రతుకులోనే, పాత జీవితంలోనే, పాత అనుభవాల్లోనే. హల్లెలూయా. హల్లెలూయా. నేను మన సహోదరుడు పలకరించాను, నాన్న బాగున్నావా, బాగున్నావా? ప్రార్థనకి వెళ్ళే అబ్బాయినే, ప్రభుని నమ్ముకున్న అబ్బాయిని. అంతకుముందు భయంకర తాగుబోతు, భయంకర దురదగాడు, అన్ని అలవాట్లు కలిగిన వ్యక్తే. మన ఏదో పండగ వచ్చింది కదండి, అంబేద్కర్ పండగ. పండగనా? అంబేద్కర్ పండగ అంటే అంబేద్కర్ పండగ. బాగున్నామంటే నేను ఇంకా పాత జీవితం, ఇంకా రోత బ్రతుకు, ఇంకా పాత అనుభవాలు,
ఇంకా పాత సిద్ధాంతాలు అక్కడి నుంచి నేను తీసుకొచ్చి ఆ నామకార్థ అనుకూలతను తీసుకొచ్చి ఈ అపోస్తుల సహవాసం ఇచ్చింది నీకు. ఆ వ్యసన పాలుబాటు విడిపించి ఇదిగో దేవుని బిడ్డలతో ఉండే అనుభూతికి దేవుడిని ఇచ్చాడు కదా. ఇంకా నామకార్థపు సిద్ధాంతం, ఇంకా నామకార్థ అనుభవం, ఇంకా నామకార్థ ఆలోచనలు, కుటుంబంతా రక్షించబడి, కుటుంబంతా ప్రార్థనకి వెళుతూ, కుటుంబంతా క్రీస్తు రక్తంతో కడగబడి. పౌలు గారు అంటాడు, నా ప్రాచీన స్వభావము క్రీస్తు కొరకు నేనేమైనా నీ ఆత్మీయులు ఎదుగుతున్న నీ బ్రతుకులు కూడా నీకు ఉండవలసింది పాత అనుభవాలు కాదు, ఇంటి ప్రక్కవాళ్ళు ఈదుల వాళ్ళు చేసే పద్ధతులు కాదు. వాటికి నువ్వేమైనా సిలువ వేయబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదే గుడ్ ఫైట్. గుడ్ ఫైట్ అంటే అదేనండి, నీ పాత బ్రతుకుకి సిలువ వేయబడాలి. ఒక పెళ్ళి అంటే ఏంటంటే పెళ్ళని పెళ్ళి మీరు రాని పెద్దోళ్ళు పెద్దోళ్ళు రాదని ప్రభు నమ్ముకున్న వాళ్ళే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. ఇంటి పక్క వాళ్ళని పిలిచారు, వాళ్ళ పసుపులు తీసుకొని వచ్చారు. పసుపులు ఒంటికి పూట తీసుకొని వచ్చి పాటలు పాడతా ఈ పసుపు వాడు రాసుకున్నారు, కూర్చొని పిల్లకి రాసుకున్నారు. పేరేమో ఓసన మినిస్ట్లో బాప్తీసం పొంది, ఓసన మినిస్ట్లో బాప్తీసం పొంది ఏసన్న గారితో మేము బాప్తీసం చెప్పుకుంటూ ఇంటి ప్రక్క వాళ్ళు ఈదుల వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళు రాసుకుంటా పసుపు, వీళ్ళు రాసుకుంటా, ఆ పిల్లలకు రాసుకుంటా సినిమా పాటలు పెట్టుకొని ఎగురుతున్నారు. క్రైస్తవ్యం కదా. దేవుని బిడ్డలకు బైబిల్ కొనుక్కుంటే చాలదు ప్రియా దేవుని సంఘమా. ఆదివారం చర్చికి వెళితే అంతకంటే చాలదు. నువ్వు సిలువ వేయబడాలి. నీ ప్రాచీన స్వభావానికి, నీ ప్రాచీన పద్ధతులకు, ప్రాచీన అలవాటును సిలువ వేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళెవరో లోకంలో వాళ్ళు అక్కడ ఎగురుతారు, నీ దగ్గర వచ్చి ఎగురుతారు. నువ్వు కూడా ఎక్కడే ఎగురు, వాళ్ళతో పోయి కూడా ఎగురు. క్రైస్తవ్యం కాదు అది. క్రీస్తు రక్తంలో కడగబడి శిలువ నువ్వు అనుకొని తృప్తి పొందుతున్నావు తప్ప. దైవజనుడు పౌలు గారు అంటాడు, నా ప్రాచీన స్వభావానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చదువునానా ఎలాగనగా మనమికను, పౌలు గారితో సహా మనమికను పాపమునకు దాసులము కాకుండా నిమిత్తము పాపము శరీరము నిరర్ధకమగునట్లు మన పాత స్వభావము, హల్లెలూయా, ఆయనతో కూడా మన ప్రాచీన స్వభావం ఎప్పుడైతే యేసు క్రీస్తు రక్తంతో కడగబడ్డావో, నీ పాత జీవితం అంతా, పాత పద్ధతులన్నీ, పాత బ్రతుకంతా, ప్రాచీన స్వభావం ఏమై ఉంటే యేసు క్రీస్తు కొరకు సిలువ వేయబడాలి. ఈరోజు క్రైస్తవులు చెప్పుకున్న సిక్చెట్టు అన్నిట్లో ఉంటారు, అందరిలో ఉంటారు. ఒక అన్యుడు రక్షించబడితే మళ్ళీ ఎనికి వెళ్ళడండి. ఒక అన్యుడు బ్రతుకు మార్చుకొని యేసు క్రీస్తును అడుగుతూ నడుచుకుంటే మళ్ళీ వెనక్కి తిరగడండి. ఈ గుల్ఫెడ్ రోజు దేవుని సందుకు వచ్చిన ప్రేమను దేవుని పిల్లారా, దేవుని వాక్యుల ప్రియ దేవుని సంఘమా, నీ ప్రాచీన స్వభావం నిమిత్తము ఏమవ్వాల? సిలువ వేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, యేసు ప్రభు చెప్పిన మాట పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో వ్రాయబడి, మత్తయి సువార్తలో ఒక చక్కని మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం వ్రాయబడిన మాట గమనిస్తే, ఎవడును పాతదానికి క్రొత్తదానికి, పాతది కొత్త జీవితం రెండు కలిపి మిక్సింగ్ ఎవడు కూడా చేయడంట. ఓకే, ఒకవేళ వేసిన ఎడల ఆ మాసిక బట్ట వెలుగును,
సినుగు మరి ఎక్కువగును, మరియు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయిరు. పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవను, తిత్తులు పాడవును. అయితే అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయవలెను. అప్పుడు ఆ రెండును చెడిపోనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పాతది కొత్తది కలిసి ఎవరు కూడా అతుకు వేయలేరట. అంటే పాత జీవితము కొత్త జీవితం, పాత జీవితం నుంచి కొత్త జీవితానికి వచ్చావు కదా, మళ్ళా పాత ఫ్రెండ్స్, మరలా పాత స్నేహితులు, మరలా పాత పద్ధతులు, మరలా పాత నడువడి, మరలా పాత ఆలోచనలు ఒకవేళ కలిపి ఉండేనట, అవి మనం చేసే ప్రయత్నాలు, మనం చేసే పద్ధతులు, మనం చేసే భక్తట విడిపోద్దట, కారిపోద్దట, వ్యర్థమైపోద్దట. యేసుప్రభు చెప్పి ఉపమానం అట్లా చెప్పాడు యేసుప్రభు. పాత తిత్తులలో కొత్త బట్టకు పాత బట్టకు అతుకు వేయలేదు, పాత తిత్తుల్లో కొత్త తిత్తుల్లో కలిపి దాంట్లో ద్రాక్షరసం పోయరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే దినాన ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నీవు నేను చేయవలసింది ప్రభు ఆశపడుతున్నాడు, ప్రభు కోరుకుంటున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజు దైవజన పౌలు గారు అంటాడు, నేను పాత ఏం చెప్తాడట, పాప శరీరానికి నేను, ప్రాచీన స్వభావానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. ఏ స్వభావం అది? నా జీవితానికి పాత పద్ధతులు నేను అలవాటు చేయను. ఒకప్పుడు పౌలు గారు దేవుని బిడ్డలు హింసించాడు, ప్రభువుని ఎరగనప్పుడు. దేవుని వాక్యాన్ని భిన్నంగా మాట్లాడేవాడు, ప్రభువుని ఎరగనప్పుడు. మందిరానికి రానప్పుడు యేసు ప్రభు చేత ఎప్పుడైతే పట్టబడ్డాడో, నేను జీవించిన ప్రభు కొరకే, నాలో నేను ఆయన కొరకు నేను సిలువ వేయబడను. ఎంత అద్భుతమైన మాట! యేసుక్రీస్తు రక్తంలో నీ జీవితంలో అనగలవా? పౌలు గారు ఇంకొకసారి ఏం రాస్తారండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట, దాన్ని కూడా గమనిస్తే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలముకు, 22వ వచనం 4వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట గమనిస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయం అయితే, ఎప్పుడట? మునుపైతే. ఎప్పుడు? యేసుప్రభు రానప్పుడు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు, యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరగనప్పుడు, మునుపైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాచీన స్వభావం ఏం చేసుకోవాలట? వదులుకోవాలట. ఎఫెసీ సంఘాన్ని చెప్తున్నాడు, సంఘస్థులారా, ప్రాచీన స్వభావం వదులుకోండి, మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మీ ఇల్లు దీవించబడతాయి. మీరు వదులుకోవాలి. ఏ వదులుకోవాలి? ప్రాచీన స్వభావం, పాత స్వభావం వదులుకోవాలండి. పాత స్నేహితులను వదులుకోవాలి, పాత పద్ధతులు వదులుకోవాలి. యేసుప్రభు నమ్ముకుని కూడా ఎవరో చెప్పారంట, బలానికి మంచిది బీరు తాగితే. దేనికి మంచిదట? తాగుబోతులు చెప్పేది ఆలోచన ఏ కదండి. తాగుబోతులు చెప్పేది ఆలోచనే, అక్రమంగా తిరిగి చెప్పే ఆలోచన అవి వేరుగా ఉంటాయి. ఇది కూడా పాపమేనా? బీరు తప్ప అది బలానికి మంచిదైతే,
ఈ గుడ్ ఫ్రైడే దేవుని తల్లికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యుల ప్రియ దేవుని సంఘమా, పాత జీవితాన్ని, పాత అనుభూతిని, పాత స్వభావాన్ని ఏం చేయాలట? వదులుకోవాలట. ఎందుకంటే నూతన పరచబడాలి అంటే, ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలంటే బాప్తిస్మం పొందినంత మాత్రం కాదు, బైబిల్ పట్టుకున్నంత మాత్రం కాదు. పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటే నూతన పురుషుడు ప్రారంభం అవుతాడు మన జీవితం. రైతులా అప్పుడు మోకరించి ప్రార్థించి అనుభూతి ఉండదు, మోకరించి ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు ఆదివారం వస్తే ఆదివారం ప్రార్థన లేదా అంతా ఉండేవాడివి. ఇప్పుడు వదులుకున్న ప్రేమవుతుంటే ఆదివారం మందిరికి వెళ్ళాలి, నా దేవుని వాక్యం వినాలి, వాక్యంలో నేను ఆశ్రయించబడాలి అనే ఆలోచన. ఎప్పుడైతే నువ్వు వదులుకున్నప్పుడు పాప శరీరాన్ని, ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఏమంటే నూతన పరచబడాలి. హల్లెలూయా. ఒక నూతనమైన సృష్టిగా నువ్వు జీవించాలి. ఎప్పుడైతే మనసు మార్చుకొని పాపము నిమిత్తం బాప్తిస్మం పొందుతావో, క్రీస్తు రక్తం చేత కడగబడతావో, పాత జీవితం, పాత స్వభావం, పాత ప్రాచీన స్వభావం ఏమైపోతుందంటే క్రీస్తు కొరకు సిలువ వేయబడింది. రైతులా ఇంకెన్నడూ గుర్తురాదు పాత జీవితం. పాత జీవితంలో అడుగు పెట్టాలంటే గుండెలకు భయం, పాత పద్ధతులు నడుచుకోవాలంటే అదొక శాపకరమైన అనుభూతి తలంచుకుంటే. గుడ్ ఫ్రైడే దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డరా, పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడతా. సంఘమైన నీవు నేను దేనికి సిలువ వేయబడాలంటే ప్రాచీన స్వభావానికి సిలువ వేయాలి, సిలువ వేయబడాలి. అంటే పాత జీవితం వదులుకోవాలి, పాత పద్ధతులు మానుకోవాలి, పాత స్నేహితులకు దూరంగా ఉండాలి, పాత అలవాట్లకి ఆ పాతదైన పులిపిండి దగ్గర రాకుండా దూరం చేసుకోవాలి. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు ఏదో వచ్చారు, మా వాడు చేశారు, నేను చేయలేదు అని నువ్వు చేతులు కడుక్కోవటం కాదు. నీ మనస్సులో, నీ హృదయంలో ముదిరేది ఒకటి, చేసేది ఒకటి. నేను చాలా మంది చూశాను, మన పిల్లలకి పెళ్ళైనా కార్యక్రమాలైనా ప్రార్థన చేసి ఆడపిల్లలు చేయమని చేసి ఏసు రక్తం వేసి అడుగులు వేపించే ఉన్నారు కొంతమంది ఘనత కొరకు. వాళ్ళని పిలిపించి పసుపు రాసుకొని, పసుపు రూసుకొని, ఊరంతా భోజనాలు చెప్పుకొని, ఊరంతా పసుపు చేసుకొని, ఊరంతా ఊరేకొని ఉన్నారు. ఎక్కడ ప్రభు కొరకు సిలువ వేయబడింది? పాత స్వభావాలు ఎక్కడ మారబడ్డాయి? ప్రార్థనకు వస్తాం అంతవరకే, బైబిల్ కొనుక్కున్న డబ్బులు అంతవరకే, పాస్టర్ గారు ఉన్నాడు ఏమో అనుకుంటాడని చర్చికి వస్తాను అంతవరకే, దేవుని వాక్యం వస్తున్న వాడు వాక్యం వింటున్నా వెళ్ళిపోతాను అంతవరకే. నీ హృదయములో నూతన పరచబడట్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాచీన స్వభావం వదులుకొని ఆయన కొరకు సిలువ వేయబడితే నూతన స్వభావం ప్రారంభమవ్వాలి. ఒకటి. ఇంకొక మాట చెప్పు, బైబిల్ రాయబడిన మాట, గలతీయులకు రాసిన పత్రికే 6వ అధ్యాయం 4వ వచనం రాయబడిన 14వ వచనం రాయబడిన చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం రాయబడిన మాట, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది, లోకానికి సిలువ వేయబడాలి. లోకంలో ఉన్న ఆశల కొరకు సిలువ వేయబడాలి. లోకంలో ఎన్నో ప్రకృతి సంబంధం తీయండి. లోకంలో కనిపించేదల్లా నీదని నువ్వు ఆశించకూడదు, కనిపించేదల్లా నా కొరకే నువ్వు ఊహించకూడదు. ఒకప్పుడు నేను అనుభవించింది అది, ఒకప్పుడు నేను దానితో సహజీవనం చేసింది, ఒకప్పుడు నా ఇంట్లో ఉన్నది అది అని. అదిగో లోకములో ఉన్న కొరకు, లోకములో ఉన్నదాని కొరకు నువ్వు ఏమై ఉండాలంటే
సిలువ వేయబడి ఉండదు, సిలువ వేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. లోకము కొరకు సిలువ వేయబడాలంటే నువ్వు ఒకటి ప్రాచీన స్వభావం సిలువ వేయబడితే, రెండవది లోకము కొరకు సిలువ వేయబడాలి. లోకస్తుల వలె ప్రవర్తించకూడదు, లోకుల వలె నడుచుకోకూడదు. లోకంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళకి అవసరం లోకంలో, వాళ్ళకి అవసరం అండి. లోకంలో వాళ్ళు దాన్ని ప్రేమిస్తారు, దానిని వెంబడిస్తారు. నువ్వు ఏమై ఉందంటే లోకానికి నువ్వు దూరంగా బ్రతకాలి. ప్రజలా లోకస్తుల వలె ప్రవర్తించకూడదు, లోకస్తులు కలిసి ఉండకూడదు. దేవుని సన్నిధికి దూరమై లోకస్తులతో కలిసి ఉంటే ఆటోమేటిక్ ప్రారంభమై దానికి ట్రైనింగ్ అవసరం లేదు, దానికి వడ్డీ చెల్లించవసరం లేదు, దానికి ఏదో తపస్సు పట్టవసరం లేదు. దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి లోకముతో సహవాసం పెట్టుకున్నాం అనుకో, అంతే. లోకములో ఉన్నదంతా ఏంటంటే యోహాను భక్తుడు అంటారు, లోకములో ఉన్నదంతా ఏంటిదంట? లోకములో ఉన్నదంతా అదేనా? చదవండి 15వ వచనం, యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. దేవునికి మహిమ కలుగును గాక. లోకాన్ని ప్రేమిస్తేనట ఏమవుతాడు? దేవునికి దూరస్థవుతాడట. లోకాన్ని ప్రేమిస్తే లోకానికి సిలువ వేయబడాలండి. నాకు అవసరం లేదు, అది లోకంలోకి. లోకంలో నాకు అక్కర్లేదు. లోకంలో ఉన్నవి అది లోకస్తులకి. నేను అక్కడ మొన్న విజయవాడ వెళ్ళానండి. విజయవాడ సాయంత్రం ఆ సెంటర్లో వెళ్తే నేను అట్టల మీద ఏమిందో డిజైన్ చేతులు మీద డిజైన్ వేసి పెట్టారు. అట్టల మీద చేతులు వేసారు, చేతుల మీద ఇక్కడ దాకా డిజైన్లు వేసి పెట్టారు. చేతులు ఆడోళ్ళు గుంపు కూడా కొంటా ఉన్నారు అక్కడ. మరి ఏముందో నాకు అర్థం కాల. అది ఎంతకాలం ఉంటుంది? అది కడుపు నిండా, నీకు ఆరోగ్యకరమైందా, నీ ఆత్మీయ బలపరిచేదా, నిన్ను ప్రభు కొరకు సాక్షులుగా నిలిపిద్దా? అది లోకంలో వాళ్ళకి. నీవు క్రీస్తు రక్తంతో కడగబడిన నీవు లోకాన్ని నువ్వేమోంటే సిలువ వేయబడాలి. ఒకవేళ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే బైబిల్ చెప్తున్నమాట, దేవునికి శత్రువు అవుతాడు. ప్రజలా ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు అయితే లోకం ఎక్కడ బ్రతుకుతామండి మనం? దేవునికి శత్రువుగా నిలిచి దేవుని ద్వారా కలిగి ఆశ్చర్య అనామనుభవిస్తామండి. ఒకసారి ఆలోచించండి. 17వ వచనం రాయబడిన మాట కూడా ఏముందంటే, లోకమును దాని ఆశయు హల్లెలూయా ఏం గతించిపోతుందంట? లోకము ఆశలన్నీ కూడా గతించిపోతాయట. కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, హల్లెలూయా, దేవుని కొరకు జీవించేవాడు, దేవుని నిమిత్తం అడుగులు వేసేవాడు, దేవుని కొరకు బ్రతికేవాడు ఏమవుతాడంటే నిరంతరము జీవిస్తాడు. లోకము దాని ఆశలను ఏమైపోతున్నాయి? మరొక రోజు గతించిపోతాయండి. గుడ్ ఫ్రైడే అంటే ఏదో కాదు, జనం తెచ్చుకొని మిరియాలు తెచ్చుకొని నీళ్లు కలిపి పానకం తాగేదే గుడ్ ఫ్రైడే అంటే. లేకపోతే శిలువ పట్టుకొని ఊరు చుట్టూ తిరగటం కాదు గుడ్ ఫ్రైడే అంటే. యేసుక్రీస్తు నమ్ముకుని చెప్పుకొని నీ జీవితంలో యేసుక్రీస్తు రక్తంతో కడగబడని చెప్పుకొని నీ బ్రతుకులో లోకము కొరకు నీవు సిలువ వేయబడాలి. హల్లెలూయా. లోకముల ఆశల కొరకు నువ్వు సిలువ వేయబడాలి. లోకస్తుల వలె కాదు. లోకస్తులు ఏదో తిరుగుతారండి.
ఇంతకుముందు అయితే గమనిస్తే ఆడపిల్లలకి చిన్నపిల్లలకి అయితే తల్లిదండ్రులు ముచ్చటగా గడేసి రొబ్బిళ్ళు కట్టి వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు చేత కదా కనుక పెద్ద ఇద్దరు పిల్లలు కూడా అట్లా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే కుర్ర పిల్లలు రొచ్చులకి ఏమవుతుంది, ఆ దినాల్లో కొద్దిగా పెద్ద అయితే మూడేసుకుని ఉండేవాడు. ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎట్లుందండి, ఇప్పుడు వచ్చిన పిల్లలు పిల్ల లేదు పెద్ద లేదు ఇక్కడ అనుకొని ఒక చిరిపింది ఇక్కడ అనుకోవటం, అదేనో మరి అదే మోడలు లోకస్తులు చేసేదండి. అది చిన్నపిల్లలు చేసేదండి. అది యేసుప్రభు ఎరగళ్ళు చేసేదండి. అది దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ముచ్చటకుంటారండి చిన్నపిల్లలుగా. ఆ తల్లిదండ్రులు చిన్నప్పుడు గడేసి దానికి రుపిని గట్టి పైకి గట్టు ఎట్లా ఆ పడికి పంపించి అంత ముచ్చటగా ఇప్పుడు అట్టగాదు. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, తారతమ్యం లేదు. నేను ఒక తల్లినే, నాకు పిల్లలే, వాళ్ళు ఎలా ఉండాలి, నేను కూడా వాళ్ళలాగా ఉండాలా. నేను తల్లి క్యారెక్టర్గా తల్లిగా ఉండాలి, నేను తండ్రి క్యారెక్టర్ తండ్రిగా ఉండాలి, వాడు నా పిల్లలే. అది లేదండి, ఆ వ్యత్యాసం లేదు. ఏదో లోకస్తులు చేస్తున్నారు, ఇంటి పక్కన చేస్తున్నారట, ఏమి కూడా చేస్తారు. ఈదులో వాళ్ళు చేస్తున్నారట, ఏమి కూడా చేస్తారు. నీకు లోకానికి ఈదులో వాళ్ళకి నీకు వ్యత్యాసం ఏముంది? యోహాను భక్తుడు అంటాడు, లోకములో ఉన్నదంతా శరీరాశ, లోకాన్ని ప్రేమిస్తే దేవుడికి శత్రువు అవుతాడు. ఎవరు ప్రేమించాలా? యేసుక్రీస్తుని ప్రేమించాలి. పాపాత్ముల స్త్రీయే ఒకప్పుడు లోకాన్ని ప్రేమించింది. యేసుప్రభు ఎరగనప్పుడు లోకంలో ఉన్న సర్వను ప్రేమించింది. యేసుక్రీస్తుని తెలుసుకుంది, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది, పశ్చాత్తాపడి ప్రభు పాదాల యొద్ద కన్నీరు కార్చింది, ప్రభు పాదాలు పట్టుకుంది, తన జీవితంలో తీర్మానం వచ్చింది. యేసుప్రభు ఏమనంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, సమాధానంగా వెళ్ళమన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుప్రభు అన్నమాట, నీ పాపములు క్షమింపబడి, నీ లోకాశలన్నీ క్షమించబడ్డవి, నువ్వు సమాధానంగా వెళ్ళమ్మా. ఎంత అద్భుతమైన సమాధానం! దేవునికి శత్రువుత లోకాన్ని ప్రేమిస్తే, దేవునికి దగ్గర అవుతారు, దేవుని ద్వారా కలిగే సమాధానాన్ని అనుభవిస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్ ఫ్రైడే అంటే ఏదో కాదు. గుడ్ ఫ్రైడే అంటే వాళ్ళతో అటు చేశారు, వీళ్ళు అటు చేశారు, వాళ్ళు ఏళ్ళు తీసి చేసేది కాదు. గుడ్ ఫ్రైడే అంటే నువ్వు దేవుని సందికండి కృతజ్ఞతగా గుడ్ ఫ్రైడే మళ్ళీ దేవుడు ప్రభు నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడాడు, నా ఆత్మీయతను కాపాడు అని నీ కృతజ్ఞతగా దేవుడి జీవితంలో చేసిన మీద తలంచుకొని దేవునికి దగ్గర అవుతూ లోకాన్ని దూరం అవుతుంటేనే అదే గుడ్ ఫ్రైడే. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఫ్రైడే అంటే ఏదో కాదండి, లోకానికి దూరం అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి. బైబిల్లో వ్రాయబడిన మాట అదే మాట. ప్రవక్త అని యెషయా కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం రాయబడిన మాట. యెషయా గ్రంథము 54వ 5వ వచనం రాయబడిన మాట ఏముందంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పేరు ఏం పేరు అంటే, నిన్ను సృజించిన వాడు. ఆయన ఎవరై అంటే, నీకు భర్త, నీకు యజమానుడు, నీకు ఒక నాయకుడు, నిన్ను నడిపించేవాడు, నీ పోషకుడు, నీకు ఆలోచనలు చెప్పేవాడు, ఆయన వైపు నిన్ను త్రిప్పుకునేవాడు, నిన్ను సృజించిన వాడు. నిన్ను సృజించిన వారి వైపు నువ్వు లేకుండా లోకుల వలె, లోకాశల వైపు లోకుల వలె. లేఖనాలు గమనించుంటే, ఒక భయంకర వ్యాధిగ్రస్తుడైన కుష్టి వ్యాధి కలిగిన వాడు దైవజనుడి దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేయించుకోవాలి. బాగుపడాలని ఆశ, బాటలో ఉండాలని కోరిక, భార్యకు భర్తగా ఉండాలని ఆశ, పిల్లలకు తండ్రిగా ఉండాలని కోరిక,
బాగుపడాలని వచ్చాడండి. దైవజనుడు అన్నాడు, బాబు ఈ మార్గాన్ని వస్తున్నావు కదా, వచ్చేటప్పుడు నీకు కనిపించినాయి కదా కొన్ని నదులు, సముద్రాలు, మళ్ళీ వెళుతున్నావు కదా, వెళతా నువ్వు బాగుపడాలని నీకు ఆశ ఉంటే, ఆయన కొరకు సాక్షిగా బ్రతకాల ఆలోచన ఉంటే యోర్దాను నదిలో 7 మార్లు మునుగయ్యా బాగుపడతామని చెప్పాడు దైవజనుడు. దైవజనుడి మాట, దైవజనుడు చెప్పిన మాట నాకేమని గుర్తించలా. ఇంట్లో దగ్గర చెప్తే నేను దాని మాట విని ఎడకొచ్చాను. ఈయనేమో సముద్రం నదిలో మునగమన్నాడు. మా దేశంలో ఇన్ని నదులు లేవు అని రథాన్ని తిప్పో అని రథసారథి తిప్పి రథాన్ని వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డా. రథసారథి కూడా రథాన్ని వెనక్కి తిప్పి వెళ్తా ఉన్నాడండి. యోర్దాను దగ్గరకు వచ్చినప్పుడు రథసారథిని, అయ్యారండి చిన్న రిక్వెస్ట్ అండి, ఆ దైవజనుడు ఏదో చెప్పాడు కదా, 10 కిలో బంగారం అని అడగలేదు కదా, 10 అంతస్తులు బిల్డింగ్ అని అడగలేదు కదా, దుస్తులుగా అడగలేదు కదా, నిన్ను నదిలో మునగమని అడిగిన మునగండి నువ్వు బాగుపడతాయని చెప్పలేదు కదా అని అంటే రథసారథి మాట మేరకు యోర్దాను నదిలో మునిగాడు 7 సార్లు, బాగుపడ్డాడు. పుట్టుకుతున్న వ్యాధి బాగా అయిపోయింది దైవజనుడి మాట ప్రకారం. కృతజ్ఞత మనసు కలిగి రథం తిప్పుకొని దైవజనుడి దగ్గరికి వచ్చాయా, కృతజ్ఞతగా ఇదిగో ఇస్తున్నాను తీసుకోండి, ఇస్తా తీసుకోండి అంటే నాకు అవసరం లేదు, అది సిరియాది సిద్ధమైంది, నాకు అవసరం లేదంటే సరే వెళ్ళిపోతున్నాడండి. అవసరం లేదు నాకు అన్నాడు దైవజనుడు. బాగుపడమన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ మనసు మార్చుకుని బాగుపడ్డాడు. అవసరం లేదన్నాడు, వెళ్ళిపోతున్నాడు. దైవజనుడు గెహాజీ శిష్యుడు ఉన్నాడండి. మా దైవజనుడికి ఉచితంగా వస్తుంటే, ఉచితంగా రూపాయి టికెట్ కొడితే ఎన్ని వస్తుంది, ఉచితంగా 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయలు రూపాయి పెట్టి 1,00,000 రూపాయలు ఇప్పుడు బాబు వస్తుంది అని ఆశించి రథంతో పాటు పరిగెత్తుకుని వెళ్ళాడు దైవజనుడుకున్న గెహాజీ. నయమాను చూసి అడావుడిగా పోయేవాడు కూడా ఆపి, ఏంటి వస్తున్నాడు ఆపి, అయ్యా మీరు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చారు, అవి కావాలని మా అయ్యగారిని అడుగుతున్నారు, మా అయ్యగారు మీ దగ్గర పంపించాడు, అవి తీసుకురామని అంటే, అరే అట్లాగని పనివాడిని అని పంపించి మోపించుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాడు. తీసుకొచ్చి ఏం కలిగిందంటే లోకం మీద ఆశ కలిగింది, లోకంలో ఉన్న వాటి మీద ఆశ కలిగింది. తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. దైవజనుడి దగ్గరకు వచ్చి ఏ వెరగినట్లుగా మోకరించున్నాడు. దైవజనుడు అడిగాడు, ఎక్కడికి వెళ్ళే బ్రదర్, ఇప్పుడు వరకు ఎక్కడున్నావు, ఏం చేశావు అంటే దైవజనుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ఒకే ఆన్సర్ అన్నాడు, నీ దగ్గర ఉన్నాను కదా అయ్యా. దైవజనుడు అన్నాడు, బ్రదర్ నీతో పాటు నా ఆత్మ రాలేదా, నీతో పాటు నా ఆత్మ రాలేదా, ఇదంతా అవసరం మనకి, ఇవన్నీ మనకు అక్కరా, మనం చేసేది ఈ ఘనమైన పరిచర్య, మనం నమ్ముకుంది సజీవుడు దేవుణ్ణి, మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుని కదా మనం నమ్ముకుంది, ఇవన్నీ మనకు అవసరమా, లేదయ్యా ఏమి ఎరగనయ్యా, ఏది ఎరగనయ్యా నాకు తెలియదయ్యా అంట ప్రారంభించాడు. దైవజనుడు ఒకే మాట అన్నాడు, నయమాను వచ్చి తనకున్న వ్యాధిని పోగొట్టుకుని వెళ్ళాడు. పోగొట్టుకుని వెళ్ళిన దగ్గరికి వెళ్ళి, పోగొట్టుకుని ఆయన నువ్వు తెచ్చుకున్నావు, నీకు నీ ఇంటికి సర్వకాలము కలిగి ఉన్నది గాక అన్నాడు దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లలారా, యేసు ప్రభు నమ్ముకున్న ఒకప్పుడు, యేసు ప్రభు ఎరగనప్పుడు లోకంలో ఉన్నదంతా నాది అనుకున్నాం, లోకంలో ఉన్నవన్నీ నాయ అనుకున్నాం, లోకంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నాం. వాటి కొంచెం జాగ్రత్తగా ఉండి, కొంచెం నువ్వు యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డాన్ని మర్చిపోకు.
ఒకరోజు కట్లపోవం ఎక్కరిస్తుంది నిన్ను. మరిచిపోకు. గెహాజీ అనుకోలా, నా ఇంటి రుణం ఉంటుంది, నా కుటుంబానికి కరుగవదు, నా ఇంటికి ఏం లోటు ఉండదు, నా అవసరం తీర్చమని అనుకున్నాడు. దైవజనుడు వద్దన్నాడు. లోకాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో వాళ్ళందరికీ ప్రారంభం ఏంటంటే వ్యాధి ప్రారంభం, కుష్టు వ్యాధి. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని జనాంగమ, క్రీస్తు శరీరమైన సంఘమ, క్రీస్తుకి పౌలు గారు అంటాడు, నేను యేసు క్రీస్తు కొరకు ఏమయ్యానంటే సిలువ వేయబడి ఉన్నాను. నువ్వు సిలువ వేయబడి ఆయన నమ్ముకున్న నువ్వు దేని కొరకు సిలువ వేయబడాలంటే ప్రాచీన స్వభావానికి సిలువ వేయబడి, పాత సిద్ధాంతాలకి, పాత అలవాట్లకి, పాత పద్ధతులకి సిలువ వేయబడదు ఒకటి. రెండవది దేనికి సిలువ వేయబడాలంటే లోకానికి నువ్వు లోకానికి సిలువ వేయబడాలి. ఒక్క మాట చెప్పింది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, శాశ్వతమైనది నీవు నా యందు చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నీదు కౌగిలి, నిత్య సుఖ శాంతి హల్లెలూయా. ఒకటి, దేనికి సిలువ వేయబడాలి మనము? యేసు ప్రభు చెప్పుకునే మనము. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడి ఉన్నాను. ఆయన నమ్ముకుని కొనసాగు. నీవు దేనికి సిలువ వేయబడాలి అంటే తినకూడదు గొంతు కత్తి పెట్టుకోవాలన్నమాట. అది ప్రాచీన స్వభావానికి సిలువ వేయబడాలి, పాత స్వభావానికి సిలువ వేయబడాలి. రెండవది దేనికి సిలువ వేయబడాలంటే లోక ఆశల కొరకు, లోకంలో ఉన్నవాటి కొరకు సిలువ వేయబడాలి. మూడవది పౌలు గారు రాస్తారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం రాయబడిన మాట చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం రాయబడిన మాట.
క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతో సిలువ వేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతో సిలువ వేసి ఉన్నారు. యేసు ప్రభుని ఎవరో కాదు, యేసు ప్రభుని సిలువ వేసి ఎవరో కాదండి, ఆయన సంబంధులే, ఆయన బంధువులే, ఆయనకి సంబంధించిన వాళ్ళే, యూదులే. ఆయన రక్తంతో కడగబడ్డావు నీవు. మరలా 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 ఆయన సిలువ వేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీ కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, నా కొరకు సిలువ వేయబడ్డాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేయాలని నీ కొరకు, నా కొరకు, మన కొరకు కలువరి సిలువలో మోయలేని అమ్రానును మోసుకొని సిలువలో మేకులతో కొట్టబడ్డా. ఒకసారి ఇప్పుడు తలంచేవా? ఆయన రక్తంతో కడగబడి నీవు ఒకటి దేని కొరకు సిలువ వేయబడాలంటే, ప్రాచీన స్వభావం కొరకు సిలువ వేయబడాలి. పాత ఇచ్చలు, పాత ఆలోచనలు, పాత పద్ధతులు నేను మళ్ళీ ఎప్పుడు మొలవకూడదు, మొలకెత్తకూడదు. అదే గుడ్ ఫైట్, ఇంకేదో గుడ్ ఫైట్ కాదు. సిలువ పట్టు ఊరు మొత్తం తిరిగితే కదా గుడ్ ఫైట్. కళ్ళకి ఏడుపు వచ్చినట్టు భూమి రాసుకుంటే కదా, పానకం తాగితే కదా గుడ్ ఫైట్. రెండవది, లోకము కొరకు సిలువ వేయబడాలి, లోక ఆశల కొరకు సిలువ వేయబడాలి. మూడవది, శరీరేచ్ఛల కొరకు సిలువ వేయబడాలి. హల్లెలూయా. దేని కొరకు సిలువ వేయబడాలి? శరీరేచ్ఛలు, శరీరంలో ఎన్నో ఆలోచనలు, శరీరంలో కోరికలు, శరీరం దేవునికి భిన్నంగా శరీరం కోరుకుంటా ఉంటుంది. గుడ్ ఫైట్ అంటే అక్కడ గుడ్ ఫైడా గిడ్ ఫైడా? షాపింగ్కి వెళ్దాం, కిరణాలకు వెళ్దాం, దాని కొరకు కాదు. ఆయన మందిరానికి వెళ్ళడమే గొప్ప భాగ్యం. అని దేవునితో ఉండటమే గొప్ప ధన్యతండి మనకి. దేవుని మందిరం కలవటమే, దేవునితో ఉండటమే ఎవరికైనా గొప్ప ఆశీర్వాదం అండి. అంతకంటే ఆశీర్వాదం ఏముందండి? ఆశీర్వాదం లోకంలో పోతే శాపం తెచ్చుకోవడం తప్ప ఆశీర్వాదం కాదు. దేవునితో, దేవుని బిడ్డలతో ఉంటే ఆశీర్వాదంతో పాటు ఆరోగ్యము, వాటితో పాటు అన్ని సమృద్ధి. రైతులా, మూడవది, నువ్వు దేని కొరకు సిలువ వేయబడాలంటే శరీరేచ్ఛల కొరకు సిలువ వేయబడాలి. దేని కొరకు సిలువ వేయబడాలి? పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడాను అన్నాడు. నువ్వు దేని కొరకు సిలువ వేయబడాలి? ఆయన వేయబడినట్టుగా సిలువను వేయబడలేవు, మొయ్యలేవు, మన వల్ల కాదు. ఆయన దైవ కుమారుడై ఉండి లోకము కొరకు సిలువ వేయబడ్డాడు, లోకం కొరకు సిలువ మోసాడు, లోకం కొరకు సిలువలో గాయపరచబడ్డాడు, లోకము కొరకు ఆయన కల్వరి రక్తం అంతా చిందించాడు. నువ్వు రక్తాన్ని చిందించలేవు, లోకం కొరకు ఇవన్నీ భరించలేవు. ఏదో ఉంటుంది కదా ఫ్యాషన్గా. మొన్న ఎప్పుడో చూసే నేను కొబ్బరి మట్టలేదో, కొబ్బరి ఈయన ఒకటి ఎంత పొడుగు ఈయన పెట్టుకొని, ఒకటి ఎంత పొడుగు ఈయన పెట్టుకొని పెట్టుకుని వెళ్తున్నారు అక్కోళ్ళు అందరూ. కొబ్బరి ఆకు ఉంటుంది, కొబ్బరి ఆకు ఈజీగా సింపుల్గా ఒకటి పెద్ద ఈయన ఇటు పెట్టుకున్నారు, ఒకటి దానికి ఈయన పెట్టుకుని వెళ్తున్నారు. ఏంటంటే సిలువ మాకు యేసు ప్రభువు వచ్చింది కదా. సిలువ ఎందుకు మోసాడు ఆయన? యేసు ప్రభు నమ్ముకొని చెప్పుకొని మనం బట్టలు మార్చుకోవటం, భజన చేయటం కదా క్రైస్తవ్యం అంటే.
చెప్పు లేకుండా తిరగటం కాదు క్రైస్తవ్యం అంటే. బ్రతుకు మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు కొరకు సాక్షిగా సాక్ష్యం కలిగి బ్రతకాలి క్రైస్తవ జీవితం అంటే. పౌలు గారు అంటాడు, నేను శరీరానికి గలతీ పత్రిక అక్కడ ఏమంటాడంటే, నేను శరీరాశలకి సిలువైబడి ఉన్నాను. శరీర సంబంధులు ఆయన సిలువేశారు, కానీ ఆయన బంధువులు ఆయన సిలువేశారు. నేనైతే నా శరీరాన్ని ఆయన కొరకు సిలువైబడి. రోమిల వాసిన పత్రిక ఇంకొక మాట ఏముందంటే, నేను ముగిస్తే కనే రోమిల వాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం రాయబడిన మాట చదవండి. శరీరానుసారులు, అదిగో శరీరం కొరకు ప్రాకులాడేవాళ్ళు ఎప్పుడు శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటారు. శరీరాన్ని కొంచెం ఉపవాసం ఉంటే తగ్గిపోతావు కదా, ఏముంటే ఉపవాసం ఉంటే తగ్గిపోవు, ఉపవాసం ఉంటే బలం ఉంటుంది, ఉపవాసం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. సైన్స్ ఇది చెప్తుంది, వారానికి ఒక్క రోజైన ఉపవాసం ఉండాలట. వారానికి ఒక్క రోజు ఏమై ఉండాలట, హెల్తీగా ఉండాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే. సైన్స్ ఇది చెప్పేది. ఆరోగ్యకరంగా ఉండాలంటే, అన్ని అవయవాల బలహీనత లేకుండా ఉంటే ఒక రోజున్న శరీరానికి కొంచెం ఏం చేయాలట, రెస్ట్ ఇవ్వాలంట. రెస్ట్ ఇచ్చినప్పుడే శరీరం అట ఆరోగ్యం ఉంటుందంట. ఆత్మీయ వెళ్తున్న మనం కూడా ఒకరోజు ఉపవాసం. శరీరం కొంతమందికి శరీరానికి రెస్ట్ ఎవరు, వేసిందే వేయటం, ఊపిరి ఆడకుండా ఒకటంటే ఒకటి వేయటమే. ఎన్ని తిందో ఈ శరీరం పరాజిస్తుంది. కొంతమందికి అరగదనుకోండి. హల్లెలూయా. నువ్వు శరీరానికి ఏమో శరీరానుసారం అంటే ఏంటంటే, అది పౌలు గారు అనే మాట. శరీరానుసారులు శరీరం మీదే. ఎవరంటే మన శరీరం మనసు ఉంచేవాళ్ళు, వాళ్ళు ఎవరంటే వాళ్ళు శరీరానుసారులు. శరీరం చెప్పి నడిచేవాళ్ళు. శరీరం ఏది కోరుకుంటే చాలు. ప్రార్థనలోకి ఎత్తులు పడుకో అని పడుకుంటారు. నేను యేసుప్రభు రక్తంతో కడగబడ్డాను, పడుకోవేంటి, ప్రార్థనకి వెళ్ళాలి. శరీరం చెప్పి తినేవాడు, ఆత్మ చెప్పి నడుచుకునేవాడు కాదు. శరీరం వద్దంటే అప్పుల్లో ఉండవలే, ఆదివారం పనికెళ్ళు, అందులో శరీరం చెప్పి వెళ్తాడు. శరీరం ఆదివారం చర్చిలో దరిద్రుడు, ఆదివారం చర్చి పోడు పనికెళ్ళి దరిద్రుడు కదా, దాన్ని ఒరిగేది లేదు, కరిగలేదు. శరీరం చెప్పి నడుచుకుంటూ ఉంటారు. శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరానుసారమైన ఎవరంటే శరీరానుసారులు శరీరం మనసు ఉంచేవాడు. ఎప్పుడు శరీరం చెప్పినట్టు ఆశిస్తాడు. శరీరం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు, ఆ కొట్టాకి నచ్చినట్టు, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళు, బ్రాంచ్ దగ్గరికి వెళ్తాను, అది ఆ గుడిసెలోకి వెళ్ళు అంటే అక్కడికి వెళ్తాను. శరీర సంబంధం మనుషులు, శరీరం సంబంధం. శరీరం చెప్పి నడుచుకునే వాళ్ళు శరీరం చెప్పేటికి వెళుతూ ఉంటారు. ఆత్మానుసారులైతే నో, నాకు అవసరం లేదు, నాకు అక్కర్లేదు, నా దేవుని కంటే నాకు అవసరం లేదు. అయితే శరీరానుసారమైన మనసు ఏంటిదంటే, అది మరణము. నువ్వు బ్రతికినట్లు ఉంటావు కానీ, బ్రతికని అనుకుంటా ఉంటావు కానీ, ఆత్మీయతలు ఎక్కడో ఉంటూ, ఎక్కడో దెబ్బతింటావు, ఎక్కడో దేశారిపోయి అనుభవం, ఎక్కడో నష్టానికి వాటిల్ అనుభవం. ఆత్మానుసారులైతే జీవము సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు అంటాడు, నేను శరీరానికి సిలువ వేయబడి ఉన్నాను. నువ్వు అనాల్సింది, నేను నా శరీరం కొరకు సిలువ వేయబడి ఉన్నాను. శరీరం చెప్పి నేను వినకూడదు, శరీరం కోరుకు నేను నడవకూడదు, శరీరం ఆలోచించి నేను జీవించకూడదు. శరీరం పుట్టడు ఆలోచన చెప్పిందండి. వాడు దూడు ఎట్టుంటారు, నువ్వెంత అట్టుంటావు, నువ్వు ప్రభుని నమ్ముకున్నావుగా, ప్రార్థనకి వెళ్తున్నావుగా, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళిన ఎట్టుంటారు, ఇన్ని వాళ్ళు వేస్తున్నారు చూడు, నీకేం వాళ్ళు ప్రభుని నమ్ముకున్నావు, నేను నమ్ముకున్నావు అని. ఇది ఒక శరీరానుసారం. రెండు మాటలు ఆది కాండములు రాయబడిన మాట ఏంటంటే, ఆది కాండము 6వ అధ్యాయము
ఆది కాండము 6వ అధ్యాయం 12వ వచనం రాయబడిన మాట. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం అంతా ఏమైందంటండి? దేవుని మాటకు లోబడేవాళ్ళుగా లేరు. దేవుని వాక్యాన్ని విధేయత చూపేవాళ్ళు లేరు. దేవుని వాక్యానుసారంగా జీవిద్దామనే అనుభూతి లేదు. ఏమైపోయిందంటే భూలోకంలో ఉన్న వాళ్ళంతా దేవుడి దృష్టికి ఎలా ఉన్నారట? చెడిపోయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాక. ఒకసారి ఆలోచించండి. సృష్టికర్త దేవుడు కదా, సమస్తము సృజించిన వాడు కదా, దేవుని పోలిక దేవుని స్వారూప్యంతో నిర్మించబడిన వాడు కదా, ఎంత మాత్రం మనసు లేకపోయిందండి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మాట వినాలి. నా బ్రతుకులు, నా జీవితంలో నా దేవుడు నన్ను ఇలా ఉంచాడు, నా తోటి వారి కంటే కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నా దేవుడు ఉంచాడు అని ఆ మనసు లేకపోయింది. శరీర స్వభావం కలిగిన శరీర స్వభావాలు ప్రారంభమైంది. దేవుడు చూశాడంట ఆ పరలోకం నుండి చూశాడికి ఏమైనా వీళ్ళంతా భూలోకంలో ఉన్నంత శరీర సంబంధాలంతా ఏమైనది? చెడిపోయి ఉన్నారంట. ఓకే, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని ఏం చేసుకున్నారు? చెడిపేసుకున్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళే, వాళ్ళ ఆలోచనతో వాళ్ళే. ఎందుకంటే శరీరం చెప్తుంది కదా. భూమి మీద శరీరులందరూ తమ మార్గాన్ని, ఆత్మీయ జీవితాన్ని మొదట్లో బాగానే ప్రారంభించి బాగానే ఉంది. ఆసక్తి, ఉద్యమం, ప్రార్థన మొదట్లో బాగానే ఉంటారండి చాలా మంది. ఏవైతే రాను 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 వాళ్ళు స్నేహితులే, వీళ్ళు స్నేహితులే, వాళ్ళు పోతే ఇల్లు పోతారు. ఈ స్థితిగతులు మార్చిన వాళ్ళు కాదు కదండి. ఒకసారి గుర్తించండి. దేవుడు చూసేలకి ఏమైపోయిన భూమి అంతా చెడిపోయి ఉందంట. బుద్ధి ఆ మాట మొదలుపెట్టాలి. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకం అంతా చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గాన్ని చెడిపోతున్నారు. దేవుడు ఒక మంచి మార్గం ఇస్తే, దేవుడు ఒక మంచి సహవాసాన్ని ఇస్తే, దేవుడు మంచి దైవజనులు ఇస్తే, దేవుడు ఒక మంచి ఆత్మసమ అనుభూతి ఇస్తే ఏం చేస్తున్నాడంట? మాకొద్దు బాబు, ఈ సహవాసం వద్దు, ఈ ప్రార్థన వద్దు, ఈ వాక్యం వద్దు, ఈ సేవకులు వద్దు అని ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితాన్ని వాళ్ళే, వాళ్ళ ఆత్మీయ స్థితిని వాళ్ళే, వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల వాళ్ళనే ఏం చేసుకున్నారు? చెరిపి వేసుకున్నారంట. చెరిపి ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు చెప్పినా, ప్రతి ఆదివారాలు వాక్యం విన్నా మనసు మార్చుకోలేదండి. ఒక వ్యక్తిని చూశాడు, ఆ వ్యక్తిని కుటుంబాన్ని సర్దుకోమని చెప్పాడు. భూలోక నాశనం చేయడానికి ఆకాశ తూములు విప్పి ప్రచండం వర్షాలు కురిపించి ఈ శరీర సంబంధాలందరినీ ఒక్కసారి నిర్మూలన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియా దేవుని పిల్లలారా, దేవుని జనాంగమా, దేవుని వాక్యం, దేవుని ప్రజలారా, నీవు నేను ఏమవ్వాలంటే శరీరానికి సిలువ వేయబడాలి, శరీరాశులకు సిలువ వేయబడాలి. చాలా దుఃఖకరమైన విషయం. పౌలు గారు చెప్తాడు, సంఘాన్ని గురించి నేను ముగిస్తాను కానీ, రోమిలి వాసుల పత్రిక 2వ అధ్యాయంలో చక్కని మాట ఏమనుందంటే, రోమిలి వాసుల పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం రాయబడిన మాట. దైవజన పౌలు గారు రోమిలి వాసుల పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం రాయబడిన మాట గమనించుకుంటే, అందువలన దేవుడు ఈ శరీర కోరికల్లో నిమగ్నమై ఉంటున్నారే. శరీరమే సర్వం అనుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు అనుభవించబోదు, ఎప్పుడు అనుభవిస్తాం? ఏంటిది అనుభవించేది? ఏడుదని అనుభవించేది ఇప్పుడు కాదు, ముందు రోజు తెలిసింది. నేను అప్పుడు అట్లా
వద్దన్నా కానీ చెప్పినా కానీ లేదు. ఇప్పుడు ఈ గతికి ప్రారంభం. లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. ముందున్నది ముసళ్ళ పండుగ, ఇప్పుడు కాదు. ఇప్పుడు తృప్తి పడకండి ప్రియమైన దేవుని పిల్లారా. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఆరోగ్యకరంగానే ఉంటుంది, ఇప్పుడు ఆశ్చర్యకరంగానే ఉంటుంది, అంతా నీకు సంతోషకరంగానే ఉంటుంది. ఇప్పుడు దేవుడట బైబిల్ చెప్తున్నమాట, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మార్లు హెచ్చరించినా, ఎన్ని మార్లు గద్దించినా, ఎన్నిసార్లు ప్రేమించాలని చెప్పినా వెళ్ళేదనుకో. అక్కడ రాయబడిన మాట పౌలు గారు అంటాడు, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను, వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును ఇచ్చి స్వభావ విరుద్ధమైన ధర్మమును అనుసరించిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ స్త్రీలట విరుద్ధమైనవి, విచిత్రమైనవి, ఎన్నడూ వినలేనివి, విరుద్ధమైనది. లోకస్తులు కూడా అట్లా ఉండదండి. పక్కపై ప్రభు నమ్ముకొని చెప్పుకుంటారు, కానీ లోకస్తులు కూడా అట్లా మాట్లాడారు. ప్రార్థనకు వెళ్ళోళ్ళు కూడా అట్లా జీవించరు. ఒకసారి సరైన భయం 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 భయం. కొంతమందికి ఆ భయం లేదండి. భర్త వరకు దిగిపోయారు, వాడు తంటే అప్పుడు మారిపోయి నమ్మకం పెడతారు. దేవుని సంఘమా, వారినట ఆయన అప్పగిస్తాడట. మనుషులు కదా అప్పగించేది. ఇది కడవర కాలము, చివరి దినాలు ఇవి, ముగింపు దినాలు. దేవుని బిడ్డలకి హింస ప్రారంభమవుతుంది. చట్టాలు వస్తని దేవుని సేవకులకి హింస కలుగుతుంది. దేవుని మందిరాలకి హింస ప్రారంభమవు దినాలు ప్రారంభమైనవి, చట్టాలు ప్రారంభమైనవి. యేసుక్రీస్తు కొరకు నేను బ్రతికిన, చనిపోయిన నా దేవుని కొరకని జీవించే వాళ్ళకి కలిగే ఆనందం వేరు, ఆ సంతోషం వేరు, ఆత్మీయత వేరు. అందుకే పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు కొరకు ఏమై ఉన్నాను? చావైనా సరే, రేవైనా సరే, చట్టాలు ఏమైనా సరే, ప్రభుత్వాలు ఏమైనా సరే, నా ప్రభు కొరకు నేను ఏమై ఉన్నాను? ఏమై ఉన్నాను? సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎవరి కొరకు శ్రమలు అనిపిస్తున్నావు? ఎవరి కొరకండి? ఎవరి కొరకు శ్రమలు అనిపిస్తున్నావు నువ్వు? లోకం కొరక, లోకంలో ఉన్న వాళ్ళ కొరక. పౌలు గారు అంటాడు, నా ప్రాచీన స్వభావం ఏమైందంటే సిలువ ఇవ్వబడ్డాను. నాలో పాత పద్ధతులు, పాత స్వభావాలు, పాత జీవితం నాలో నేను సిలువ వేయబడ్డాను. అదే గురిపై లేదో. రెండవది, దేనికి సిలువ వేయబడ్డాడంట? సరే, లోకానికి నేను సిలువ వేయబడ్డాను, పడి ఉన్నాను. దేని కొరకు సిలువ వేయబడ్డాడంట? లోకం కొరకు. లోకంలో ఉన్నది అది దేవుని చిత్రం కాదు, అది లోకానుసారం ఉంది. నేను లోకం కొరకు సిలువ వేయబడ్డాను. మూడవది, దేని కొరకు సిలువ వేయబడ్డాడంట? శరీరేచ్ఛల కొరకు సిలువబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని సంఘమా, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొన్న ప్రియమైన దేవుని ప్రజలారా, దేని కొరకు సిలువ వేయబడి ఉన్నావు? ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకోవట్లేనా? ప్రతి సంవత్సరం సిలువ పడి కొండ మీదకి పోవట్లేదు కదా? ప్రతి సంవత్సరం రంగు బట్టలు తిరగటమేనా? సంవత్సరం ఇంకిద్దే. జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం, ఆరోగ్యం ఏది ఉండదు.
దేవుడే వాళ్ళని ఏం చేస్తాడా, ఆ భ్రష్ట మనసు దేవుడే అప్పగిస్తాడు. చూస్తాడు చూస్తాడు, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు, లోబట్టలేదు, చెప్పిన హెచ్చరించిన వింటలేదు. లోకం మొత్తాన్ని ఒక్కసారి నాశనం చేశాడు దేవుడు. చూసి 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 ఎంతమందిని పంపించాడు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. నోవహు మాత్రమే దేవుని మాట విన్నాడు. నోవహు కుటుంబాన్ని, పిల్లల్ని కాపాడాడు. లోకమంతటి ఒక్కసారే సమూల నాశనం. దేవుడే అప్పగిస్తాడు భక్తుమంత. అంతే. రైతులో ఈ కడవర కాలంలో యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రియా దేవుని సంఘమా, ఆది అపోస్తుల ఉపదేశం ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ప్రశ్న వేసుకో. గుడ్ ఫ్రైడే ఆరాధన, గుడ్ ఫ్రైడే ప్రతి ఎన్ని సంవత్సరాలు దాటి వెళతా ఉన్నాయి. నీ జీవితంలో ఏదన్నా దేవుని కొరకు ఒక్క మాట నేను చెప్పి ముగిస్తున్నాను. రోమిల వాసన పత్రిక ముగిస్తాను. ఇంకా ఒక్క మాట చదువు ముగిస్తాను. రోమిల వాసన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. 8వ వచనం చదవండి. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏ మాత్రం లోబడనల్లదు. కాగా శరీర స్వభావం కలిగిన వాళ్ళు దేవునిలో ఆత్మలో సంతోషింపలేరు. శరీర స్వభావం కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మలో దేవుణ్ణి సంతోషపరచలేరు. ఎందుకంటే దేవుడు ఆత్మ కలిగి ఉండరు కనుక, శరీరం కోరికలు కలిగి ఉన్నారు కనుక. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము దేవుని సంతోషపరచాలి, దేవుళ్ళు ఆనందించాలి, దేవుళ్ళు కలిగి ప్రతి ఆశను అనుభవించాలి, అనేకులు దాన్ని పంచాలి. ప్రభువులో ఆనందించి అన్య భాషలతో అన్య జనుల వలె కాకుండా ఆత్మ వరముల చేత నింపబడి ప్రభువుని హెచ్చించే వాళ్ళగా మనం బ్రతకాలి. తెలిసి తెలియని వయసులో, తెలిసి తెలియనప్పుడు ఇవన్నీ మన జీవితంలో అనుభవించాం, మన జీవితంలో నెరవేర్చాం. ఈ తరువాత తరానికి ఏం నేర్పాలి? నువ్వు ఏమండి, నీకు పుట్టిన పిల్లలకు నువ్వేం నేర్పాలి? నీ కడుపున కన్నా పిల్లలకు నువ్వేం నేర్పాలి? ఏం మాదిరిగా ఉండాలి? సార్ ఆలోచించు. నువ్వు కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటే లోకొస్తుందాకా శరీరాశలు, శరీర కోరికలు, పాత స్వభావాలు, పాత పద్ధతులు, పాత జీవితాలు. సరే ఆలోచించండి. ఒక సేవకుడుగా, ఒక సంఘానికి నేను చెప్తున్న మాట, పిల్లలు ఏం నేర్చుకుని దగ్గర నాకు గుండెలు చూసి లోకంతో ప్రభు నమ్ముకొని వాళ్ళు ప్రార్థనకు రాని వాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళ నాణ్యత రాసిస్తారు. తల్లిగా నీ దగ్గర ఏం తీసుకోవాలి? ఆ అమ్మాయి నీ దగ్గర ఒకసారి ఆలోచించు. కడవర కాలం ఇది దేవుడే అప్పగిస్తాడంట. ఆ పరిస్థితి రాకుండా, నామకార్థపు అనుభవంలో జీవించకుండా, ఆచారపు క్రైస్తవుల వలె సమాజంలో చలామణి అవ్వకుండా, నేను క్రీస్తు రక్తంతో కడగబడ్డాను, క్రీస్తు ఆత్మ చేత నడిపించబడుతున్నాను, పరిశుద్ధాత్మ నన్ను ఈ మార్గం నడిపిస్తున్నాడు అని గుర్తు తెచ్చుకొని పౌలు గారి వలె నేను యేసయ్యకు సిలువేయబడని ఆ ఆలోచన, నేను లోకం కొరకు సిలువేయబడాలి, శరీరాశుల కొరకు సిలువేయబడాలి, పాత జీవితం కొరకు నేను సిలువేయబడాలని తీర్మానం చేసుకుని గుడ్ ఫ్రైడే రోజు ఆయన అసలు ప్రార్థన చేసుకోండి. దేవుడి మీకు నూతన అనుభూతిని, నూతనమైన ఆలోచనని, నూతనమైన ఆత్మని, పరిశుద్ధాత్మ అనుభూతులని నడిపించడానికి ఆయన చాలిన దేవుడు, ఆయన సమర్థుడు, ఆయన పరిశుద్ధుడు. కనుక ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రియా దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పౌలు గారు లాగా మనం అలా ఉండలేకపోయినా
మనకు తెలిసినవి, మనకు చేతైనవి. పాత జీవితం కొరకు సిలువ ఇవ్వబడగలిగితే, లోకం కొరకు సిలువ ఇవ్వబడగలిగితే, శరీరానికి నువ్వు సిలువ ఇవ్వబడగలిగితే జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, ఆత్మీయతను పెంచడానికి ఆయన చాలిన దేవుడు, సమర్థుడు, పరిశుద్ధుడు. ఆ దేవత దేవుడు ఆయన కృపచేత మిమ్మల్ని నింపి ఆయన బలపరుచును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుని వాక్యం వినాలని, దేవుని మందిరకు వచ్చినప్పుడు మన దేవుని పిల్లలారా, దేవుని సంఘము దైవజన పౌలు గారు తన స్థితిని, గతిని గుర్తించిన వాడు, తన స్థితిని కోల్పోయిన వాడు కాక తన బ్రతుకును గుర్తు చేసుకుంటూ, నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నాడు, నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడి ఉన్నాను. నువ్వేమని చెప్తావు? చెప్పగలుగుతావా? దేవునితో మౌనంగా ఉండకు. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది, దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంది. తీర్మానం కలిగి గడిచిన జీవితం చాలు, శాశ్వత జీవితం మన బ్రతుకులో చాలు, గడిచిన కాలము చాలు. ప్రభుతో తీర్మానం చేసి, ప్రభువా, నా పాత జీవితానికి నేను సిలువ వేయబడి ఉంటానయ్యా. ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఈ గుడ్ ఫ్రైడే దినాన నా పాత జీవితానికి నేను సిలువ వేయబడి ఉంటాను. లోకము కొరకు నేను సిలువ వేయి ఉంటాను. నేను బ్రతికినంత కాలము లోకంతో కాదయ్యా, లోకము కొరకు సిలువ ఇవ్వబడి ఉంటానయ్యా. ప్రభుత్వం చెప్పు, ప్రభువా, నా శరీరం చెప్పిన నేను విన్నయ్యా, శరీర కోరికల కొరకు నేను సిలువ వేసి నీ కొరకు బ్రతుకుతానయ్యా. నన్ను క్షమించు ప్రభువా. కల్వరి సిలువలో యేసు ప్రభు సిలువలో పలికిన మాట, మీరేమి చేయించున్నారు, మీరేదెగరు క్షమించమని తండ్రి యొక్క కోరుకున్నాడు దైవకుమారుడు యేసు క్రీస్తు, మీ కొరకు, నా కొరకు. ఒకసారి ఆ మాటలు తలంచుకొని ఆయన క్షమించేవాడు, కృప చూపేవాడు. ఆయన గాయాలు జ్ఞాపకం, ఆయన గాయాలు జ్ఞాపకం. ఎవరి కాలములో ద్రోహిగా, దొంగల మధ్యలో సిలువ వేయబడిన యేసయ్యని గుర్తు చేసుకో. మనందరి క్షేమం కోరుకుంటున్నాడు సిలువలో ఉండి కూడా. తండ్రి, మీరు ఏమి చేస్తున్నారు, మీరు క్షమించమని కోరుకుంటున్నారు. ఒక్కసారి ప్రభుతో తీర్మానం చేసి ప్రభుతో చెప్పు, ప్రార్థన చేయబడు, ప్రార్థన చేయబడు. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడ యేసయ్యా, మీ పరిశుద్ధమైన పుణ్యనామమును బట్టి మీ వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినాన తండ్రి, మీ సన్నిధికి మిమ్మల్ని నడిపించారయ్యా. మా కొరకు మీరు సిలువ మోసిన దేవుడవు, సిలువ వేయబడిన వాడవు. కొన్ని సంవత్సరాల క్రితమే మా పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తమై మీ రక్తమంతా కాల్చారయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. నీ రక్తపు విలువనే మేము బ్రతుకుతున్నామయ్యా, మేము చెల్లిస్తున్నామయ్యా, మేము క్షేమంగా ఉన్నాం ప్రభు. అని స్తోత్రాలు తండ్రి. మా బ్రతుకుల్లో, మా జీవితంలో మాట్లాడే పాత ఇచ్చలు, పాత అలవాటు, పాత పద్ధతులు తిరిగొల్పకుండా వాటిని సిలువ వేయడానికి
తగిన కృప మాకు దయచేయండి అయ్యా. లోకంలో ఉన్న వాటి గురించి ప్రయాసపడకుండా లోకానికి మేము లోకానికి సులువు ఇవ్వకుండా కృప కల్పించేయండి అయ్యా. శరీరాసులకు ఎక్కడ తలదూర్చకుండా, శరీర కోరికల నిమగ్నం అనేది పోకుండా, శరీరంలో ఇచ్చలకి దూరమునట్టుగా సహాయం చేయండి. మీ బిడ్డలు మీ సన్నిధికి తీసుకుని వచ్చారు, మీ మాటలు విన్నారు, మీ మాటలు ప్రతి వారు హృదయాల్లో రాయండి. పరిశుద్ధాత్ముడా, మీ కొరకు సాక్షిగా నిలబడి దైవజనుడు పౌలు గారు అన్నట్లుగా నేను యేసు క్రీస్తు కొరకు సిలువ ఇవ్వబడి ఉన్నాను, జీవించేది నేను కాదు, నా ఇందే క్రీస్తు జీవించుతున్నాను అని లేఖనాల్లో రాయబడిన మాట దైవజనుడు పౌలు గారు అన్నట్లుగా మా జీవితాల్లో కూడా ఇక రాబోయే కాలంలో తండ్రి మీ కొరకు జీవించడానికి, మీలో జీవించడానికి, మీ రాజ్యం కొరకు ప్రయాసపడటానికి, రాజ్య స్థాపన కొరకు ఈ లోకంలో ప్రత్యేక బ్రతకడానికి పరిశుద్ధాత్మ సహాయం మీ బిడ్డకు దయచేయండి. మీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలందరినీ తండ్రి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ మాటల చేత మీరు బలపరచండి. మీ మాటలను మకరందని మీరు అనుభవించండి, సహాయం కలిగించండి. ఈ మాట వ్యర్థంగా పోకుండా బిడ్డల ఆత్మ జీవితంలో స్థిరపరిచి సాక్షులు నిలిపి మహిమ పొందుతున్నారు. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల కోటి పరిశుద్ధులకును యేసయ్య కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.